వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవటమే మోదీ ఫారెన్ పాలసీ అంటూ రాహుల్ చేసిన కామెంట్స్ పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజ్యాంగబద్ధమైన ప్రతిపక్ష నేత హోదాకు తగని భాషను ఉపయోగిస్తున్నారంటూ విమర్శలను ఎక్కుపెట్టింది. నిన్న ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ నేషనల్ కన్వెన్షన్లో ప్రసంగించిన రాహుల్ ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని ఎద్దేవా చేశారు. విదేశీ నేతలను కలిసిన ప్రతిసారి ఆలింగనం చేసుకోవటానికే ప్రధాని ప్రాధాన్యతనిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. వేదికపైన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను హక్ చేసుకుని ఇదే మోదీకి తెలిసిన విదేశాంగ విధానం అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరును కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలతో కలిసి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కామెంట్స్ పై బీజేపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రధానమంత్రిని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే అన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. రాహుల్ ఉపయోగిస్తున్న భాష ఆయనలోని అసహనం, నిరాశను ప్రతిబింబిస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరింత ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ మానసికంగా విసిగిపోయినట్లుగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ప్రవర్తన హద్దులు దాటిందని, సోనియా గాంధీ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అసభ్య, అనుచిత భాష రావటం సరికాదన్నారు. దేశానికి నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరమని, సోషల్ మీడియా మీమ్స్, రీల్స్ కోసం చవకబారు రాజకీయాలు చేయటం కాదని విమర్శించారు. కేంద్ర మంత్రి సుకాంత ముజందర్ కూడా రాహుల్ వ్యాఖ్యలను ప్రజా చర్చలో మరో కొత్త దిగజారుడుతనంగా అభివర్ణించారు. में तीसरी बार वो चुने हुए प्रधानमंत्री है, क्या शब्द प्रयोग कर रहे हैं, टू व्हाट लेवल यू आर स्टूपिंग. तो ये स्टूपिडिटी है, राहुल गांधी का स्टूपिडिटी है और राहुल गांधी का हताशा है. एक तो भाषा का सभ्यता रहता था, वो सभ्यता संपूर्ण उन्होंने भूल गया है क्योंकि वो सभ्यता ही नहीं है उनके पास. तो अपने आप को समझते हैं ही इज़ बॉर्न टू रूल. ये इनके मन में अहंकार है. जब ये पूरा नहीं हो रहा है, हताश होके अत्यंत लो लैंग्वेज, फिल्दी लैंग्वेज उपयोग कर रहे हैं. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.